హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, టేక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా చాలామందికి ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ టూ సినిమా గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మరి ఇది నిజంగా పాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? ఇది బేసిక్గా చాలామంది కామన్గా ఉన్న ఒక క్వశ్చన్. అంటే మిగతా క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ మేజర్ క్వశ్చన్ అయితే ఇదే అనమాట. సో అఖండ టూ పాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టాలంటే ఏదైనా ఒక సినిమాకి, తెలుగు సినిమా అవని, కన్నడ అవని, మలయాళం అవని, తమిళ అవని, ఈవెన్ హిందీ అవని, సో అన్ని ఇండస్ట్రీస్కి కూడా వేరే ఇండస్ట్రీస్కి సంబంధించిన రిలవెన్స్ కూడా ఏదో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఒక హిందీ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ చావా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ చావాని సేమ్ టైం తెలుగులో కనుక రిలీజ్ చేస్తుంటే మేబీ దానికి ఇక్కడ చాలా మంచి రీచ్ వచ్చును, చాలా మంచి రెస్పాన్స్ వచ్చును, అండ్ చాలా బాగుంది నన్ను అడిగితే. కాకపోతే వాళ్ళు కొంచెం లేట్ చేశారు, అయినా కూడా పర్లేదు, ఒక 15 కోట్ల దాకా ఎంతో కలెక్ట్ చేసింది తెలుగులో కూడా. సో దాట్స్ అ నైస్ నెంబర్. బట్ ఒకవేళ సేమ్ టైం రిలీజ్ చేస్తుంటే తెలుగులో దానికి వచ్చిన హైప్కి అది ఈజీగా ఒక 50 నుంచి 60 కోట్లు అయితే కలెక్ట్ చేసాను తెలుగు ఇండస్ట్రీస్లో, అంటే తెలుగు స్టేట్స్లో. సో అంత హైప్ అయితే క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ద రిలవెన్స్. అట్లాగే తమిళ సినిమాలు కూడా, చాలా సినిమాలు మన దగ్గర బాగా ఆడుతుంటాయి. యూనో చాలామంది హీరోలవి తెలుగులో చాలా మంచి కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు కూడా చూస్తాం మనం. అటు తమిళవి కావచ్చు, కన్నడవి కావచ్చు, మలయాళం కావచ్చు, చాలా చోట్ల. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఇండస్ట్రీస్కి రిలవెన్స్ ఉండాలి. నువ్వు కూడా ఒక తెలుగు సినిమా తీసావు, నువ్వు అది హిందీ వాళ్ళకి, నువ్వు ఏ ఇండస్ట్రీని మెయిన్గా ఫోకస్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. సో నువ్వు కూడా ఓన్లీ హిందీ ఆడియన్స్ని, హిందీ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తున్నావు అన్నట్టయితే దెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ రిలవెన్స్ ప్యాటర్న్. అట్లా కాదు తమిళ వాళ్ళని, లేదంటే మలయాళం వాళ్ళని, అంటే కన్నడ వాళ్ళని నేను టార్గెట్ చేస్తున్నాను అంటే ఆ రిలవెన్స్ మళ్ళీ వేరే ఉంటుంది. ఓకే, అది వేరే కథ. సో అవుట్ రైట్ వేరే ఉంటుంది అది. సో అలా కాకుండా వేరే ఇండస్ట్రీ వాళ్ళు, ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ వాళ్ళు ఒకవేళ తెలుగులో బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇక్కడ రిలవెన్స్ ఒకటి ఉండాలి, ఇక్కడ రిలవెన్స్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి. అట్లాగే హిందీ వాళ్ళు కానీ వేరే ఇండస్ట్రీస్లో, ఒకటి తమిళ్లో కానీ లేదంటే మలయాళంలో కానీ వాళ్ళు ఇటు కొట్టాలంటే వాళ్ళకి కూడా రిలవెన్స్ అయ్యేలాగా ఉండాలి. సో ఇట్లా ఏదైనా ఒక ఫ్యాక్టర్ అందరికీ కూడా కామన్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో అది ఇంతకుముందు హిట్ అయిన సినిమాలకి అది చాలా వరకు అది వర్కౌట్ అయ్యింది. బాహుబలి కానీ, కేజీఎఫ్ కానీ, RRR కానీ, పుష్ప కానీ, కాంతారా కానీ, ఇట్లా చాలా సినిమాలకు అనమాట, హనుమాన్ కానీ, ఇవన్నీ కూడా ఇట్లా పాన్ ఇండియా వైడ్గా సక్సెస్ కొట్టడానికి ఎస్పెషల్లీ హిందీ మార్కెట్స్ ఎక్కువలేండి. సో అట్లా కొట్టడానికి రీజన్ ఏంటంటే ఆ రిలవెన్స్ ఫ్యాక్టర్. ఆ రిలవెన్స్ ఫ్యాక్టర్ అఖండ 2లో ఉందా? ఉంది, సంభవం ఉంది. ఎందుకో చెప్తున్నా, సంభవం అని ఎందుకు అంటున్నానంటే, అంటే కంప్లీట్గా ఉందే నేను చెప్పలేకపోతున్నా. ఎందుకు సంభవం అంటున్నానంటే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు బేసిక్గా దేవుడికి సంబంధించిన ఏదైనా ఎలిమెంట్ని మనం చూపించాలి అనుకుంటున్నప్పుడు ఐదర్ దేవుణ్ణిలాగా చూపించాలి, లేదంటే మనిషిని దేవుడిని కనెక్ట్ చేసే ఒక ఫోర్స్ ఏదో ఉన్నట్టుగా, అండ్ సంథింగ్ ఏదో ఒకటి మొత్తానికి. అంటే నా పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి మాత్రమే దేవుడిలా చూపిస్తే అక్కడ చూస్తారు. నువ్వు మనిషిని దేవుడిలా చూపిస్తే, అలా చూపించాలి అంటే దానికి నువ్వు ఏదో ఒక ఫ్యాక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు హనుమాన్ ఉంది, హనుమాన్లో ఆ స్ఫటికలింగం లాంటిది ఒకటి ఉంటుంది, అండ్ దాని మీద సూర్యకాంతి పడినట్టయితే ఆ కాంతి నుంచి దాని నుంచి వచ్చే శక్తి నీ కళ్ళలోకి వెళ్ళినట్టయితే నీలో హనుమంతుడి శక్తి వస్తుంది. సో ఇది బేసిక్గా ఒక ఫ్యాక్టర్ ఉంది. సో ఇక్కడ మనిషి ఎట్లయినా అవ్వచ్చు. అట్లాగే కాంతారాలో కూడా మనిషి నార్మల్ మనిషి, మేబీ కొంచెం బలవంతుడు, బలిష్ఠుడు, అది పక్కన పెడితే ఆ
ఆ దేవత లోపలికి వచ్చినప్పుడు మాత్రమే యూనో ఆయనలో ఒక 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 అతీతమైన శక్తి వస్తుంది, అవునా? సో ఆ దేవుడు ఆ దేవత మొత్తానికి అంటే మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ హిస్టరీస్, సో అన్నీ ఉన్నాయి కాబట్టి. సో నేనంటుంది ఏంటంటే ఇలాగా ఒక మనిషిలోకి రావడం అనేది ఫైన్ కాన్సెప్ట్. అలా కాదంటే నువ్వు ఇక కంప్లీట్గా మాస్ కమర్షియల్ సినిమాలు తీసుకుంటే అది వేరే కథ, దానికి దీనికి సంబంధం కూడా లేదు. కానీ ఇక్కడ మీన్ వైల్ అఖండ ఫస్ట్ పార్ట్ విషయానికి వచ్చినట్టయితే అఖండ ఫస్ట్ పార్ట్లో మనకి ఏంటంటే ఆయన ఒక అఘోరాలా చూపిస్తారు. అఘోరాలని వాళ్ళు చాలామందిని రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో చూస్తూ ఉంటారు. హిందీ సైడ్ చాలామంది అఘోరాలను చూస్తూ ఉంటారు. వాళ్ళకి కొత్త ఏం కాదు అఘోరాసు వీళ్ళు అఘోరీస్ ఎక్కువ ఉంటారు అంటే అఘోరాస్ వాళ్ళకి ఎక్కువే, వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఏ ఒక్క అఘోరాని కూడా వాళ్ళు ఇలా ఊహించుకోరు. ఇలా ఊహించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఏమంటే దేవుడికి సంబంధించిన ఎలిమెంట్ బాగానే ఉంటుంది, కానీ ఈయన ప్రతిసారి కూడా అంటే అఖండాలు ప్రతిసారి మీరు గమనించినట్టయితే దేవుడి భక్తుడే కానీ దేవుడంత బలవంతుడు అన్నట్టుగా చూపిస్తారు. అంటే అఘోరాలని వాడు చూపించే విధానం ఉంటుంది, సో చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. అది మనకి సూట్ అవుతుంది కానీ మనకి యాప్ట్ అవుతుంది కానీ ఒక అఘోరాని అలా చూపిస్తాను అంటే హిందీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ రెండోది ఆల్రెడీ హిందీలో అఖండ 2 మీద కొంచెం ట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే మనము డెఫినెట్గా కొంచెం ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ మాస్ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. అండ్ వాటి కోసమే వెళ్తాం కూడా మనం, వాటి కోసమే వెళ్తాం మనం వెళ్ళేది కూడా. మనకేంటంటే అది కొడితే బౌన్స్ అవ్వడం అంటే దానికోసమే వెళ్తాం మనం. బాలకృష్ణ గారి సినిమాలు కూడా జనరల్గా వెళ్ళేదంతే. బట్ బోయపాటి గారు, బాలకృష్ణ గారు అంటే ఇంకా అవుట్ రైట్ ఇంకా అదే మైండ్లో పెట్టుకొని వెళ్తాం. సో మనం వెళ్ళేదే ఆ ఉద్దేశంతో కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటారు ఆ ఫిజిక్స్ అంటారు కదా, సో ఆ ఫిజిక్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హిందీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. అంటే వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలో ఉంటే చాలా ఇష్టపడతారు, రియాలిటీలో ఉంటేనే ఇష్టపడతారు మ్యాక్సిమం టు మ్యాక్సిమం, అంతే తప్ప ఓవర్ ఎగ్జాగరేటెడ్ ఉంటే ఇష్టపడరు. ఒకవేళ నీకు ఒకవేళ అక్కడ కట్అవుట్స్ కూడా కొన్నిసార్లు మ్యాటర్ అన్నట్టు ఉంటుంది హీరోల విషయంలో. సో అట్లా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు. ఆర్ లేదంటే ఆ సబ్జెక్ట్ ఎందుకు ఆయనలో దేవుడు అంత శక్తి ఉంది అంటే ఏదైనా ఒకటి చేస్తే ఇట్లా అంటే అట్లా ఎగిరి పడతారు, అలా ఎందుకు అవుతున్నారు అనే దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండాలి. బట్ మీన్ వైల్ అఖండ ఫస్ట్ పార్ట్లో కూడా అది ఇవ్వలేదు. మీరు గమనించినట్టయితే అఖండ ఫస్ట్ పార్ట్లో కూడా మనం బాలకృష్ణ గారిని చూసిన విధానం ఏదైతే ఉందో అది మనకు అలవాటైపోయి బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబో అనగానే మనం దాన్ని ఫిక్స్ అయిపోయి వెళ్ళడం వల్ల మనకు అది ఎక్కింది. కానీ అదర్వైజ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మిస్సింగే ఇప్పటికీ కూడా. సో అఖండ 2 వాళ్ళకి ఎక్కాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండాలో ఇది ఎందుకు ఇంత శక్తి ఎందుకు అది తెలియాలి కదా. అది డౌట్ నాకు. అది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యరని నేను నమ్ముతున్నా. మేబీ గాడ్ సీన్స్ అవన్నీ చాలా గట్టిగా ఉండుండొచ్చు అండ్ వాటికి బీజిఎమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండుండొచ్చు, నేను కాదన్ను. బట్ సమ్హో నాకు ఎందుకు అఖండ 2 అయితే మాత్రం పాన్ ఇండియా వైడ్గా వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు. ముంబై మెట్రోలో చేస్తున్నారు, ముంబై మెయిన్ సిటీస్ జంక్షన్ స్పాట్స్ ఏవైతే ఉంటే అక్కడ అన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సెస్ పెట్టించడం అన్నీ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ నా పాయింట్ ఏంటి అంటే ఎక్కడో నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆ రిలవెన్స్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయి, అంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ రిలవెన్స్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయిపోతుంది. అంటే దేవుణ్ణి చూపించాల్సిన విధానం ఒకటి ఉంటుంది వాళ్ళకి, అది మిస్ అవుతుంది సో ఆ పాయింట్లో ఎక్కడో ఇది పాన్ ఇండియా వైడ్గా, అంటే పాన్ ఇండియా అంటే ఇంకా మిగతా ఇండస్ట్రీస్ అసలు ఏమీ లేవబ్బా. కర్ణాటకలో ఎలాగో తెలుగు సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది చూస్తారు, అట్లాగే చూస్తారు, అది మినిమం కలెక్షన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు బేసిక్గా ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ వచ్చింది హిందీ ఆడియన్స్ని. ఇది హిందీ పీపుల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఇది. అండ్ బాలకృష్ణ గారే ఓన్గా డబ్బింగ్ కూడా చెప్పారు, పార్ట్ 1 లా కాకుండా. సో చాలా బెటర్ డబ్బింగ్ అయితే చేశారు దీనికి కూడా. సో ఇంత బాగానే నడిచింది. సో ఇంతవరకు ఫైన్, డైలాగ్స్ అవి కూడా చాలా పవర్ఫుల్గా వస్తాయి, చాలా మాసివ్గా వస్తాయి. కానీ ఈ ఒక్క పాయింటే అది అఖండ స్పెషాలిటీ. అది మళ్ళీ అది లేకపోతే అఖండ లేదు మనకి అది లేకపోతే అఖండ లేదు. కానీ అది ఉంటే
అది వాళ్ళకి ఎక్కదని నాకు అనిపిస్తుంది. మేబీ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా కాకుండా ఆ దేవుడు అనే సబ్జెక్ట్ మాత్రమే కన్సిడర్ చేసి ఒక అదేదో ఉగ్రవాదులు, బార్డర్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వాటితో దేవుడే నేరుగా పోరాడితే ఎలా ఉంటదనే సబ్జెక్ట్ గనక ఒకవేళ వాళ్ళకి ఎక్కిందనుకోండి, దట్ విల్ బి ఫైన్. బాగా వర్కౌట్ అవుతది హిందీలో. సో, అప్పుడు 'అఖండ 3' కూడా తీసుకోవచ్చు. అప్పుడు 'అఖండ 2'తోనే ఆపక్కర్లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇది వర్కౌట్ అయినట్టయితే. సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో, అది నా పాయింట్ అయితే. బట్ ఇంక చూడాలి మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అది మరి. సో, అది గైస్. సో, మీరేమనుకుంటున్నారు? 'అఖండ 2' పాన్ ఇండియా వైడ్‌గా హిట్ అవుతది అనుకుంటున్నారా లేదా? సో, తెలుగులో అయితే బీభత్సంగా ఆడేస్తదబ్బా! తెలుగులో అయితే నో డౌట్. తెలుగులో అయితే మినిమమ్ టు మినిమమ్ ఒక 150 కోట్ల పైనే కలెక్ట్ చేస్తది సినిమా అయితే. నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఈ హిందీ మార్కెట్ మీద ఎంతొస్తది ఏంటనేది చూడాలింకా. ఇంక మరి తమిళనాడు, మలయాళం ఇవన్నీ వదిలేయడమే ఇంకా. వాటి నుంచి ఎలాగూ రాదు. సో, ఎందుకంటే వాటికి అసలు బేసిక్‌గా ఈ సినిమా మీద అంత ఇంట్రెస్టెడ్‌గా లేరు వాళ్ళైతే మాత్రం. సో, అది ఫైన్. నేననేది ఏంటంటే అటు సైడ్ ఎంతవరకు ఉంటది? ఏంటి? అది కొంచెం చాలా ఇంపార్టెంట్. హిందీ మార్కెటే ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి. ఎందుకంటే హిందీ ఆడియన్స్‌లోనే ఇలాగ ఉంటది. ఇవి చూసేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటే నాకు అదే ఆ రిలవెన్స్ ఫ్యాక్టర్, దేవుడి ఫ్యాక్టర్ ఓకే అయినప్పటికీ కూడా రిలవెన్స్ ఫ్యాక్టర్ మిస్ అవుతదేమో. సో, దేవుడిని చూపించాల్సిన విధానం ఉంటది. అది మిస్ అవుతదేమో. వాళ్ళకి తగినట్టుగా ఉండదేమో అనిపిస్తోంది నాకైతే. సో, మరి మీకేమనిపిస్తుందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి స్నేహితులు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.